కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో తీసుకువెళ్ళటం గత ప్రభుత్వ పాలకులైన సైకోలకి నచ్చట్లేదు. ఈ నచ్చక ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని రకరకాల విన్యాసాలతో మొదలుపెట్టి నిన్నే చూసాం. ఇప్పటికే ఒక సిట్ వేసి గత ప్రభుత్వంలో చేసిన అక్రమ మద్యం వ్యాపారం మీద దాదాపు 5,000 కోట్లు దాచుకుని ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ మద్యం అమ్మిన నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క మంచి పనులకి అడ్డు తగలాలని చేస్తున్న సరికొత్త ప్రచారం మనం చూస్తాం. ఎప్పుడూ కూడా వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే. సొంత బాబాయిని హత్య చేస్తారు, ఎదుటోడి మీద నెట్టేస్తారు. అంతేకాకుండా కోడి కత్తితో పొడిపించుకుంటారు, అది తెలుగుదేశం పార్టీ చేస్తుందంటారు. గులకరాయి మీద వేసుకుంటారు, అది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తారు. అట్లాగా మొన్న ఈ మధ్య ఒక హెలికాప్టర్ డ్రామా చూసాం. ఇటువంటి డ్రామాల్లో కొత్త డ్రామా మొదలైంది. ఇవాళ కల్తీ మద్యం వాళ్ళు చేపించి ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని A1 నిందితుడు అయిన జనార్దన్ రావు వాంగ్మూలం ద్వారా మనకి స్పష్టమైంది. ఎవరు మద్యం చేసినా, ఎవరు దొంగ మద్యం అమ్మినా, ఎవరు కల్తీ మద్యం అమ్మినా కఠినంగా శిక్షిస్తాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మీరు చేసే ఈ యొక్క చీప్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. జోగి రమేషే కాదు, కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులందరి హస్తం, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మద్యం కేసులో బయటకు రాబోయే బిగ్ బాస్ హస్తం కూడా ఉంది. దానికి ప్రత్యేకంగా సిట్ వేసాం. ఆ సిట్ కూడా ఎవరైతే నిందితులు, ఎవరైతే ఈ 5 రోజుల నుంచి ఏమేమి చేస్తున్నారో, గత నెల రోజుల నుంచి కొత్తగా మళ్ళీ కల్తీ మద్యం వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అప్రతిష్ట చేద్దామనుకున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, బుద్ధి లేదు. కాబట్టి పులివెందుల్లో నీకు జడ్పీటీసీ ఎలక్షన్కి సరే మన జరిగిన ఎలక్షన్లకి డిపాజిట్ రాలా, రేపు రాబోయే ఎలక్షన్లో పులివెందుల ఎమ్మెల్యే కింద డిపాజిట్ కోల్పోతున్నావు జగన్ రెడ్డి. నీ వికృత చేష్టలు, నీ బందిపోట్ల వికృత చేష్టలు ఇక సాగవు.